ఎవరు వచ్చినా ఇద్దరులో ఎవరు వచ్చినా ఒకసారి మన ఎంజిఆర్ ఛాన్స్ ఇస్తే మంచిది అనుకుంటున్నాను. ఎంజిఆర్ గెలిస్తే బాగుంటుంది. ఈ టైంలో కలమట ఎవరైతే మీకు బాగుంటుంది అనుకుంటున్నాను. కలమట వెంకటరావు గారు అయితే పక్కా గెలిపించగలరు. వెల్కమ్ టు చాణక్య న్యూస్. మనకి పాతపట్నం నియోజకవర్గానికి తీసుకుంటే హిరమండలం అనేది చాలా ప్రత్యేకమైనది. జడ్పీటీసీ ఎన్నికల్లో ఇక్కడ జడ్పీటీసీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి మరణానంతరం ఇక్కడ కొత్త అభ్యర్థి ఎన్నుకున్న తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కుమారుడిపై టీడీపీ విజయం సాధించిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అదే పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతాయా లేదంటే వైసీపీ ప్రభుత్వం బలం పుంజుకున్నదా అనే విషయంపై మనం ఇప్పుడు ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సామాన్య ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాతపట్నం ఎలక్షన్ లో ఈ పాతపట్నం అభ్యర్థిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇద్దరులో ఎవరు గెలిచినా ఓకే. ఎవరు గెలిస్తే మంచి చేస్తారని మీకు ఉంటుంది? మాకు ప్రజలకు మంచి చేసిన వాళ్ళు గ్రామానికి ఎటువంటి ఆదిగా అంటే ఇబ్బంది రాకుండా ఉండడమే కావాలి. ఇప్పుడు 2024 ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈ పాతపట్నం కాన్స్టిట్యున్సీలో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఒకసారి మన ఎంజిఆర్ ఛాన్స్ ఇస్తే మంచిది అనుకుంటున్నాను. ఎంజిఆర్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ఎంజిఆర్ గెలవాలంటే ఇప్పుడు టీడీపీలో సీనియర్ నేత కలమట వెంకటరావు సీట్ ఇవ్వలేదు అంటున్నారు. మరి ఆయన మద్దతు ఇవ్వకపోతే ఈయన గెలుస్తాడా? అన్ని సంవత్సరాలు చేస్తారు, ఒక సంవత్సరం ఛాన్స్ ఇచ్చి చూస్తే ఎలా ఉంటుందో తెలియదు. పెద్ద అయినా ఇప్పుడు చెప్పండి, 2024 ఈ పాతపట్నం ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు మీ అభిప్రాయం? కలమట వెంకటరావు గుర్తి ఏముంది, మరి ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు కదా, అదే బాధగా ఉంది కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను. తప్పు అయింది. మీరేం చేయాలనుకుంటున్నారు? నేను టికెట్ ఇస్తే ఆశ ఉంది, ఇవ్వకపోతే ఇంటికి చేస్తాం. ఇండిపెండెంట్ గా వేస్తే గెలిచే పరిస్థితి ఉందంట? తప్పకుండా ఏముంది ఇది చూపిస్తాం. పెద్ద చెప్పండి, ఈ 2024 అసెంబ్లీ ఎలక్షన్ లో పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటది? ఈ పరిస్థితి టైంలో కలమట వెంకటరామయ్య గారు ఉంటేనే మంచిది. అతనికి ఓట్ పోలింగ్ ఉంది, ఓటు వేసే హక్కు అతనికి అడిగిన కెపాసిటీ ఉంది, నేను వేసే కెపాసిటీ కూడా మాకు ఉంది. కలమట రామయ్యకి వేస్తే మంచిది. ఎలాగ మంచిదంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడగలదు. ఈ మామిడి గోవిందకి ఇచ్చారనేసి అంటారు కానీ ఇంక బీ ఫార్మేట్ ఇవ్వలేదు. అతను అనుకుంటే పద్ధతి అతనికి ఇచ్చినా గెలడం. కలమట వెంకటరామయ్యకి ఇండిపెండెంట్ వేస్తే మేము గెలిపిస్తాం. ఇప్పుడు మనకి రాబోయే 2024 అసెంబ్లీ ఎలక్షన్ లో పాతపట్నంకి ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? నా అభిప్రాయం కలమట్రావు అయితే బాగుంటుందండి. ఇంకెవరైనా అయితే డిపాజిట్లు కూడా వాళ్ళకి రావండి. కలమట్రావుని ఇండిపెండెంట్ గా వేస్తే ఇండిపెండెంట్ అత్యధిక మెజార్టీతో కలమట్రావుని గెలిపించుకుంటే గెలుస్తారు. ఇండిపెండెంట్ గా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఈ రోజు బాగా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి ఈ నియోజకవర్గం మట్టుగా. కలమట్రావుని ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం సేవ చేసి ప్రతి కార్యక్రమాలు ఆయన చేసి ఇవాళ అన్యాయంగా చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ లేకుండా చేశారు. ఇవాళ ప్రజలందరూ కలమట్రావు వైపే ఉన్నారు. కలమట్రావుకి ఇండిపెండెంట్ కేసినా గెలిచి తీరుతాం. మరి ఇప్పుడు ఎంజీఆర్ టికెట్ ఇచ్చారు, ఆయన యువకుడు, కొత్త ఆయన సేవా కార్యక్రమాలు చేశారు, ఆయన సపోర్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్ లో మరి ఆలోచించట్లేదా? మరి ఎంజీఆర్ మంచి వ్యక్తే కానీ 420 కట్టాడు. ఎంతమంది డబ్బులు తిన్నాడో, ఎంతమందికి సైట్లు ఇస్తామని డబ్బులు తీసుకొని ఇవాళకి లెక్క ఇస్తే వేల మీద ఉన్నారు వాళ్ళకి డబ్బులు బాకీ వాళ్ళు. ఆయన ఏం నియోజకవర్గం ప్రజలకి ఏం ఉపకారాలు చేస్తా, ఏం మేలు చేస్తా, ఆయనకి ఎవడు ఓటేస్తాడు? ఆయనకి ఓటేసినాడు పాపాత్ముడి కింద లెక్క. రాబోయే 2024 ఎలక్షన్ లో పాతపట్నంకి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటది? కలమట రామబాబు అయితే బాగుంటది. ఎందుకంటే కలమట వెంకటరమణ గారు బాగుంటదని ఎందుకంటారంటే పాతపట్నం నియోజకవర్గానికి రాజకీయ పరంగా నియోజకవర్గం మొత్తానికి ఏ పార్టీ అయితేనేమి ఆ ఒక్క కుటుంబమే పాతపట్నం నియోజకవర్గంలో ఫుల్ టైము ప్రజలతో అంకిత భావంతో ఉంటాం. ఆయనకి వ్యతిరేకంగా చాలా మంది పోటీ చేశారు. ఆ పోటీ చేసిన వాళ్ళు గెలిచినప్పుడు ఇక్కడ ఉన్నారు, ఓడిపోతే వెళ్ళిపోతారు. ఏ పార్టీని పక్కన పెట్టి గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గం రాజకీయంగా కానీ ఈ నియోజకవర్గ ప్రజలతో కానీ సత్సంబంధాలు కలిగిన కుటుంబం ఏదైనా ఉందంటే కలమట కుటుంబం. ఇప్పుడు మామిడి గోవింద తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాడు. ఆయన గెలిస్తే ఉంటాడు, ఓడిపోతే పక్కా గెలుస్తాడు. మరి ఆయన స్థానికుడే కదా. స్థానికుడని సంగతి ఇప్పుడు పోటీ చేయనంత వరకు చాలా మందికి తెలియదు. ఆయన ఏ ఊరో కూడా ఒక 2 సంవత్సరాల క్రితం వరకు ఏ ఊరు అది తెలియదు. మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాడు కదా. అంటే ఆయన రాజకీయంలో పోటీ చేయడానికి చేసిన సేవా కార్యక్రమాలు. ఆ తర్వాత జూన్ 4వ తారీఖు తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత
ఆయన ఓడిపోతే జూన్ 4వ తారీఖు సాయంత్రమే ఆయన ఇక్కడ ఉంటాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఈయన పుట్టడం ఎక్కడైతే కానీ ఆయన వ్యాపారాలు కానీ ఆయన యాక్టివిటీస్ అన్ని ఈ నియోజకవర్గంలో లేవు. ఈ రాజకీయాల్లో దిగాలంటే మనిషి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఏవో ఒకటి చెయ్యాలి. ఈ గుళ్ళు గోపురాలకు 150 ఇవ్వడాలు, ఆయనకి ఇచ్చిన తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు రాబోయే 2024 ఎలక్షన్ లో పాతపట్నంకి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటది? మన కలమట వెంకటరమణ గారు బాగుంటుంది. అది కలమట వెంకటరామన్ గారు, మిగతా వాళ్ళు ఎవరు వైసీపీ ఎమ్మెల్యే బాగా చేయట్లేదా? చేయలేదు అసలు, మాకు అభివృద్ధి లేదు అసలు. మరి ఇప్పుడు టీడీపీ తరఫున కూడా ఎంజీఆర్ టికెట్ ఇచ్చారు, ఆయన పరిస్థితి ఏంటి? ఆయన అంటే కొత్త, ఆయనకు వచ్చారు అదని తెలియదు. ఆయన కొత్త. మన రమణ బాబు గారు అంటే ఈ 5 సంవత్సరాలు కాదు, గత 30 సంవత్సరాలుగా ఆయన వాళ్ళ నాన్నగారు చేశారు, ఆయన చేశారు, బాగుంది. ఇప్పుడు ఈయనకు కూడా అది కూడా ఇస్తే బాగుండు. ఆయన మన నాయుడు గోవింద్కి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు మాకు. మరి టికెట్ ఇవ్వలేదు కదా, మరి టికెట్ ఇవ్వకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నాం? టికెట్గా ఇవ్వకపోతే ఏం చేస్తామంటే ఇండిపెండెంట్ గా ఇస్తే మేము వెళ్తాం. ఇండిపెండెంట్ గా వేసి గెలుస్తారా? గెలుస్తారు, గెలుస్తారా? గెలుస్తారు పక్కా. చెప్పండి, ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎలక్షన్ లో పాతపట్నం ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటది? కలమట వెంకటరమణ. కలమట వెంకటరమణ గారు ఎందుకు? కలమట వెంకట గత సంవత్సరం అంటే ఆ నాన్నగారి నుంచి 40 సంవత్సరాలు పాటు అలాగే మాకు, నేను ఇప్పుడు టీడీపీ పరంగా యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తాను. గత 4 సంవత్సరాలుగా ఆయన చెప్పింది డోర్ టు డోర్ వెళ్ళి కష్టపడ్డాము. కానీ టీడీపీ అధిష్టానం కూడా అతనికి టికెట్ లేకుండా ఎవరైతే మాకు ఆయన ముఖం తెలియదు, ఆయన ఊరు తెలియదు, మామిడి గోవింద్ గారికి ఇచ్చారు. ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయనకి ఇప్పుడైనా అధిష్టానం టికెట్ మార్చుకుంటే పర్లేదు, లేదా ఆయన ఇండిపెండెంట్ చేసినా సరే మేము అందరం కూడా సపోర్ట్ చేసి ఆయన గెలిపిస్తాం. బ్రదర్, ఇప్పుడు మనకి ఈ 2024 అసెంబ్లీ ఎలక్షన్ లో ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటది? ఎవరైతే ఇంకెవరు లేరు కదా, మాకు కలమట వెంకటరమణ గారే ఉన్నారు. లేరంటారండి, ఎంతమంది ఉన్నారు కదా? ఎంతమంది ఉన్నా పేర్ల వరకే సార్, ఎవరు అధికారం పరంగా ఎవరు పనికిరారు. మరి పార్టీ అధిష్టానం కూడా ఆయన పక్కన పెట్టిన పరిస్థితి, మరి మీరేం చేస్తున్నారు? అది పార్టీ రాంగ్ గా డిసిషన్ తీసుకుని తప్ప, ఇక్కడైతే లోకల్ గా మాకు కలమట వెంకటరామన్ తప్ప ఇంకొక వ్యక్తి ఆలోచన కూడా పెట్టుకోవడం అవసరం లేదండి. అంటే కొత్తగా వచ్చాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు ఎంజీఆర్, మరి దాని పరిస్థితి ఏంటి? ఏ అవకాశం అండి, డబ్బులు ఉంటే అవకాశం ప్రతి ఒక్కరు అడుగుతుంది. డబ్బులకి అధికారానికి ఒకటే పెట్టడం కరెక్ట్ కాదు. ఎలక్షన్ లో ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరైతే మీకు బాగుంటది అనుకుంటున్నారు? కలమట వెంకటరామన్ గారు అయితే మేము పక్కగా గెలిపించగలం. యూత్ మొత్తం సపోర్ట్ కలమట వెంకటరామన్ గారికి. లేని ఏడల మరి టీడీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే అంటే ఎవరు పాతపట్నం నియోజకవర్గం పరంగా కలమట వెంకటరావు గారికి టికెట్ ఎవరిని ఏడల ఇండిపెండెంట్ గా నిల్చుంటారు, నిధులు పెట్టి గెలిపిస్తాం. ఇప్పుడు ఎంజీఆర్ కొత్త వ్యక్తి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. టీడీపీ తరఫున కూడా టికెట్ తెచ్చుకున్నారు నేడు. మరి ఆయన గెలిపిస్తే సేవా కార్యక్రమాలు చేస్తాను, ఇంకా ఎక్కువ చేస్తానని చెప్తున్నారు కదా, మరి దాని గురించి మీరు ఏమంటున్నారు? మామిడి గోందరం అంటే ఇంకెవరికి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. పాతపట్నం నియోజకవర్గం పరంగా ఎవరికో మహా అయితే వాళ్ళు వెనక తిరిగిన మనుషులు కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళదే. కలమట వెంకటరావు గారు అంటే అతను ఒక చాలా మంది ఒక దగ్గర అతను వస్తే పక్క చాలా మంది నిల్చుంటారు వెనక. యూత్ పరంగా యూత్ మొత్తం సపోర్ట్ మొత్తం కలమట వెంకటరావు గారికి. మరి ఇప్పుడు టీడీపీలో అతని వర్గం ఇతని వర్గం అని ఎంజీఆర్ కొంత, కలమట వెంకటరావు కొంత చీలిపోతే వైసీపీ గెలిచే పరిస్థితి లేదా? ఇక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ ఎంజీఆర్ కానీ సీటు ఇప్పుడు కన్ఫర్మ్ అయిందంటే కన్ఫర్మ్ గా మేమైతే కలమట వెంకటరావుకి ఇండిపెండెంట్ గా గెలిపిస్తాం.